యేసు ప్రభువు నమ్ముకుంటే రోగాలు తగ్గుతాయనుకుంటే మీ భ్రమ. అట్లా ఎవరు రావద్దు. సేవకులు చేపెట్టంగానే రోగాలు తగ్గిపోతుంది, మీ భ్రమ. అందుకే మనం హిజ్కియాని జ్ఞాపకం చేసుకుంటున్నాం. హిజ్కియా ఏం ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? అయ్యా యథార్థ హృదయుడై. ఏందన్నమాట? ఇది ఆత్మ పరిశీలన. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, వేదన, రోగం ఏది వచ్చినా సరే మనం మోకరించగలగాలి. మోకరించే అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థన చేసే ఆ కృపను పొందుకోండాలి మనం. ఏమిలే అవి ఉండవు మన కాడ. ఆయన ఎవడో చెప్పాడంట, ఏసై కాడికి నాకు పోతే అంట రోగం తగ్గిపోద్దంట. మరి ఆత్మ పరీక్ష ఎందుకు వచ్చింది ఈ రోగం? ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? ఎందుకు వచ్చింది నీ కుటుంబంలో ఈ సమస్య? ఎప్పుడైనా నువ్వు పరీక్షించుకున్నావా? ఎందుకు నువ్వు ఇంతగా శోధింపబడుతున్నావు? ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? ఎందుకు నీ కుటుంబానికి నెమ్మది, సమాధానం కూడా వ్యసనం నిన్ను వెంటాడుతుంది? ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? ఎందుకు నువ్వు చేసిన కష్టాతీతం అంతా, నువ్వు సంపాదించిన కష్ట చిల్లు సంచులు వేసినట్టు ఎప్పుడైనా పరీక్షించుకున్నా? లేదు, రాదు. అటువంటి ప్రార్థన మనకు కావాల్సింది తెలుసా? రోగం వచ్చింది, దేవుణ్ణి నమ్ముకున్నాం, రోగం తగ్గిపోవాలి.